తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ మొన్నటి వరకు తెలంగాణలో RRR ట్యాక్స్ నడుస్తుంది అన్నారు. ఇప్పుడేమో యూ ట్యాక్స్ అంటున్నారు. ఏంటి పన్నుల గొడవ? ట్యాక్స్లు ఏంటి? పొలిటికల్ బ్లేమ్ గేమ్లు అన్నీ నిజంగా ఉన్నాయా? అది అనే వాళ్ళకే తెలవాలి, అనే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే యూ ట్యాక్స్ ప్రజలు ఎవరు చెల్లిస్తుండగా చూడట్లేదు. RR ట్యాక్స్ అని వాళ్ళు అనిపోయారు. మోడీ అన్నాడు, అమిత్ షా అన్నాడు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అన్నారు. ఇప్పుడు యూ ట్యాక్స్ అని ఎవరన్నారో మరి బహుశా బీఆర్ఎస్ వాళ్ళే అని ఉండాలి, నాకు తెలిసి అతనే అని ఉండాలి, లేదంటే బీజేపీ వాళ్ళే అని ఉండాలి. వీటి మీద అవగాహన ఎవరికి ఉంటుంది? ఆ రకమైన వ్యవహారంలో కాస్త అనుభవం ఉంటేనే అంటారు, కానీ లేకపోతే అనుభవం లేకపోతే ఎవరు అంటారు? వాస్తవంగా చెప్పాలంటే మేడం, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి చాలా రోజులు అతని మీద మంచి అభిప్రాయం లేకుండే చాలామందికి, కానీ కాలం గడుస్తున్న కొద్దీ అతనే మంచివాడు అనే విషయం కూడా బయటికి తెలిసింది. ఆయన రిటైర్డ్, మన డిఫెన్స్లో రిటైర్ అయిన పర్సన్. రెండవది రాష్ట్రపతి దగ్గర సెక్రటరీగా పనిచేసినవాడు, క్లీన్ ఇమేజ్ ఉన్నది. అతనికి పిల్లలు జిల్లలు ఏం లేరు, భార్యాభర్తలు ఇద్దరే. సొంతంగా అటువంటి కోరికలు కూడా సంపాదన చేయాలనే టైప్ కూడా కాదు, మనకు తెలిసి తర్వాత తెలిసింది. మొదలు అనుమానపడ్డారు, ఒకప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అనుమానపడ్డారు. ఈయన కేసీఆర్కు బినామీ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, రేవంత్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత నుంచి అతని రియల్ లైఫ్, అతడు ఎంత నిజాయితీ పరుడు అనేది చాలా విషయాలు మనకు బయటికి తెలిసినాయి, అప్పటికప్పుడు తెలియవు. కానీ అవి తెలిసిన తర్వాత ఇవాళ అతని యూ ట్యాక్స్ అని అంటుంటే నేనే ఆశ్చర్యపోతున్నా. ఆ రకమైన వ్యక్తి కాదు, అందులో ఎవ్వరికి అనుమానం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. బట్ ఏంటంటే పొలిటికల్గా బ్లేమ్ చేయడం తప్ప వాస్తవంగా అతని క్యారెక్టర్ కానీ అతని లక్షణం కానీ ఆ రకంగా ఉన్నట్టయితే మనకు తెలియదు. కాకపోతే సోనియా గాంధీకి లాయల్ పర్సన్, నో డౌట్. సోనియా గాంధీ ఫ్యామిలీకి లాయల్ పర్సన్, అందులో ఎవరికి డౌట్ లేదు. అతని క్లీన్ ఇమేజ్ కూడా ఉంది, అది అందులో కూడా డౌట్ లేదు. ఇప్పుడు నేను మొన్న గుర్తుపట్టాను, నాకు కూడా చాలా రకాల అనుమానాలు ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద. కానీ తర్వాత అర్థమైనా ఈజ్ ఏ ఫేర్ పర్సన్. ఇంకొకటి చీటర్ కాదు, బ్లాక్మెయిలర్ కాదు, మోస్ట్ కరప్టెడ్ కాదు. అతనికి ఆస్తులు కూడా లేవు, రెంట్ ఇంట్లో ఉంటాడట అతను. నేనే ఆశ్చర్యపోయినామని. ఓన్ హౌస్ లేదు ఆయనకు. ఆయన మీద ఎన్ని అభియోగాలు వచ్చినాయంటే చాలా మందికి తెలియదు ఈ విషయాలన్నీ, తెలియవు. కాబట్టి ఇవాళ యూ ట్యాక్స్ అంటే ఎంతమంది అమ్ముతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన? అది పొలిటికల్ బ్లేమ్ గేమ్లో భాగంగా మాట్లాడితే దాన్ని కూడా ప్రజలు బ్లేమ్ గేమ్ అనుకుంటారు తప్ప రియల్ అని అనుకోలేరు కదా. ఒక్కవేళ నువ్వు రియల్ అనుకుంటే దాన్ని ప్రూఫ్తో సహా ఎవిడెన్స్ని చూపించగలగాలి. ఈ మాటల యుద్ధాలు, రాజకీయ ఆరోపణలు సహజం అనేది మనందరికంటే ఎక్కువ ప్రజలకు తెలుసు.